ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ట్యాకిల్ చేయండి రా అంటే లీగల్ ఇమిగ్రెంట్స్ మీద పడ్డం ఏంటో నాకు అర్థం కావట్లా. సో మీరు ఒకసారి గార్డియన్ రిపోర్ట్ చూస్తే అప్ టు 50,000 నర్సెస్ మేబీ వెకేట్ చేయొచ్చు కంట్రీ నుంచి అంటున్నారు. ఈ రూల్స్ కి భయపడి కాదు, బేసిక్ గా నర్సులకి అక్రాస్ వరల్డ్ డిమాండ్ ఉంది. ఓకేనా, అలాంటప్పుడు నువ్వు ఇంత టఫ్ రూల్స్ పెడితే వాళ్ళకేం కర్మ. ఈ కంట్రీ కాకపోతే ఆస్ట్రేలియా, కెనడా ఎక్కడికి వెళ్ళిన నర్సుల్ని కళ్ళకు కద్దుకొని తీసుకుంటారు తెలుసా. NHS లో కూడా సగం పైన అపాయింట్మెంట్లు, జీపీ అపాయింట్మెంట్స్ నర్సెస్ హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ నాకు కూడా నర్స్ అపాయింట్మెంట్స్ వస్తున్నాయి. ఓకే, సో అటువంటి నర్సెస్కి ఏం కర్మ, వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు కదా. నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ప్రాబ్లం ఇల్లీగల్ ఇమిగ్రేషన్, రాడికల్స్ వల్ల ప్రాబ్లం ఉంటే లీగల్గా ఉన్న ఇమిగ్రెంట్స్ మీద పట్టడం ఏంటి? ఎస్పెషల్లీ ఆ లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ కూడా మెజారిటీ స్టాటిస్టిక్స్ చెక్ చేసుకోండి. ఓకేనా, ఎవ్రీ ఇయర్ ఎంతమందికి వీసాస్ గ్యారంటీ అయినాయి. సో బై నేషనాలిటీ చెక్ చేసుకుంటే మెజారిటీ ఇండియన్, చైనీస్, నైజీరియన్ ఉంటారు. మరి ఎందుకు మనం పడ్డారో అర్థం కావట్లా. చూద్దాం.